ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యాన భాగము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒక్కని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రియులారా, మనము ఒకరినొకరు క్షమించాలి. క్షమించలేనటువంటి మనము దేవుడు కూడా మన పాపములను క్షమించడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరి పాపములు మనము క్షమించాలి. సమాధాన హృదయము కలిగి జీవించాలి. ఆమె వయస్సు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె నల్లజాతి స్త్రీ, బాగా చిక్కి బలహీనంగా ఉంది. మెల్లగా లేచి నిలబడింది. ఆమె ఎదురుగా అనేక మంది శ్వేతజాతీయులైన పోలీసులు కూర్చున్నారు. వారిలో వాండర్ బ్రోయక్ కూడా ఉన్నాడు. ఆ నల్లజాతి స్త్రీ యొక్క భర్తను, ఏకైక సంతానమగు కుమారుడిని బ్రోయక్ హత్య చేశాడని రుజువైంది. కొన్ని సంవత్సరముల క్రితము బ్రోయక్ ఆమె ఇంటికి వచ్చి ఆమె 18 సంవత్సరాల కుమారుడి తలపై చాలా దగ్గర నుండి తుపాకీతో కాల్చాడు. తరువాత ఇతర పోలీసు ఆఫీసర్లందరూ కలిసి అతని శవాన్ని చితిపేర్చి మంటల్లో కాలుస్తూ దానికి దగ్గరలోనే కూర్చొని మద్యపానం చేస్తూ ఆనందించారు. మరికొన్ని సంవత్సరముల తర్వాత ఆమె భర్తను తీసుకుని వెళ్ళుటకు బ్రోయక్ మరియు ఇతర శ్వేతజాతి ఆఫీసర్లు వచ్చారు. ఆమెను ప్రక్కకు త్రోసేసి అతనిని కర్కశంగా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. 2 సంవత్సరముల వరకు అతని గురించి ఏమీ తెలియలేదు. ఒకరోజు బ్రోయక్ వచ్చి ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఆమెను ఒక నదీ తీరమునకు తీసుకుని వెళ్ళి ఆమె భర్తను చూపించారు. ఆమె భర్త చేతులు కాళ్ళు కట్టేసి వేసి ఉన్నవి. ఒళ్ళంతా దెబ్బలతో కమిలి ఉన్నది. బ్రతికి ఉండగానే అతనిని కట్టెలపై కూర్చుండబెట్టి పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆమె భర్త పలికిన చివరి మాటలివి. అవి ఇంకా ఆమె చెవుల్లో గింగురుమంటున్నవి. తండ్రి, వీరిని క్షమించు అన్న మాట. 27 సంవత్సరముల కారాగార వాసము అనుభవించిన నెల్సన్ మండేలా విడుదలై దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడైనాడు. మండేలా ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ను స్థాపించి దానికి ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు అధికారిగా నియమించాడు. టీఆర్సీ ముందు అనేక మంది ధైర్యంగా వచ్చి తమ వారిని మట్టుపెట్టిన శ్వేతజాతీయుల గురించి ఫిర్యాదు చేశారు. జడ్జి గారు ఆ స్త్రీ వైపు తేరి చూచారు. నేరం రుజువైంది. నీ వారిని కిరాతకంగా హత్య చేసిన ఇతనికి ఏ శిక్ష విధించాలో నీవే చెప్పు అన్నాడు. ఆమె కన్నీరు తుడుచుకున్నది. బ్రోయక్ నా వారిని నాకు దూరం చేశాడు. ఇప్పుడు నా ప్రేమను ఎవరికివ్వాలి? అందువలన బ్రోయక్ 2 నెలలకు ఒకసారి మా ఇంటికి వచ్చి ఒకరోజు నా అతిథిలా ఉండాలి. నేను అతనిని తల్లిలా అందిస్తాను. ఎందుకంటే నా ప్రభువు మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని చెప్పారు. కనుక నేను అతనిని క్షమించాను. నన్ను అతనికి దగ్గరగా తీసుకుని వెళితే నేను బ్రోయకును కౌగిలించుకొని నేను అతనిని క్షమించానని అనడం నిజమని అతనికి తెలియజేస్తాను అన్నది. ప్రియులారా, చూసారా, ఎంత కఠినముగా ఉన్నా ఆమె క్షమించానని మాట చెప్పింది. ఇదేనండి క్షమాగుణం. మన జీవితంలో కూడా క్షమించడం అనేది అంత ఈజీ కాదు. కానీ మనము పరలోకమందున్న మన తండ్రి యేసయ్య కల్వరి శిలువలో రక్తం పెట్టిన దృశ్యాన్ని మనము మన హృదయములో నాటుకున్నట్లయితే ఇతరులను క్షమించడం చాలా ఈజీ అయిపోతుంది. ప్రియులారా, ఇది మీరు గుర్తించండి, క్షమించడం నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్.